నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి 10 ఆజ్ఞలు చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగల మా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి నేమి ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. కూర్చోండి అందరూ. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటండి. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు మరీ ధన్యులు. స్వాస్థ్యం అంటే ఏంటండి? ఆస్తి. అవునా? మీ పిల్లలు మీకు ఆస్తి. ఏమండి? మీకు ఆస్తి, పొలాలు ఇష్టమా, మీ పిల్లలు ఇష్టమా? ఏమండి? కొంతమందికి పొలాలు ఎక్కువ ఇష్టం ఉంటుంది అనుకోండి. ఏమండి? కానీ నిజంగా ఎక్కువ మంచి తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? వాళ్ళ పిల్లలే సర్వస్వం. 100 కోట్ల ఆస్తి ఉన్నా మరి వారసులు లేకపోతే పనికిరాదు కదా. కొడుకుంటే ఏమి లేకపోయినా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మనమే ఆయన ఆస్తి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, ఆయన దీనుడు. ఏమండి? మనం ఆయన్ని కలిగి ఉన్నాం అనడానికి, మనం కూడా ఏమండి ఆయన బిడ్డలం అనడానికి ఆయన గుణగణాలు మనలో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి? ప్రియులైన దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంట. ఎవరిని పోలి? దేవుని పోలి నడుచుకోవడానికి దేవుడు ఎలా నడిచారు, ఎలా ఉన్నారు, ఆయన ఎలాంటి వారు అనేటువంటిది మనకు అర్థమైతే ఆయనలా ఉండడానికి మనం ట్రై చేస్తే అర్థమవుతుంది. ఏమండి? ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సరే. ఈసారి గుర్తుపెట్టుకొని ఏమండి ఎవరిలా ఉండడానికి? యేసు ప్రభు వారిలా ఉండడానికి ట్రై చేసి చూస్తే, ట్రై చేసి ఏమండి ఒక్కసారికి అవ్వట్లేదండి. మనం
అసలు మ్యాథ్స్ అవ్వం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దేవునికి మనకి ఆయన గుణాలు వేరైపోతున్నాయి. మన గుణాలు వేరైపోతున్నాయి సమయం వచ్చినప్పుడు. ఏవండి? బాగా చదువుకున్నాం అని చెప్తే పరీక్షలొస్తాయి. ఆ పరీక్షల్లో మనం ఏమవ్వాలి? ఏవండి? ఆ పరీక్ష వచ్చినప్పుడు నిలబడాలా వద్దా? కానీ పరీక్ష వచ్చినప్పుడే మనం ఏమైపోతాం? కష్టాలొచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు, నిందలొచ్చినప్పుడు, అవమానాలొచ్చినప్పుడు, కాని పరిస్థితుల్లో మనం ఎలా ఉంటాం? ఆ టైంలో వేరుగా ఆయన వాక్యాలు మాత్రం అప్పుడు అన్వయించుకోలేం, కానీ ఆ తర్వాత మరలా దేవుని బిడ్డలుగా ఏడ్చి ప్రార్థన చేస్తాం. మన తప్పు మనదనం. ఏవండి? ఆళ్ళదే తప్పు. వాళ్ళ మీదే నెట్టేసి మొత్తం అంతా అలా చేయబట్టి మేమిలా చేసాం. అవునా కదా? నేను చెప్పేయి అర్థమవుతున్నాయా? అర్థమైతే దేవుని స్తోత్రం చెప్దాం. ఏమోనండి, మరి నేను అందరూ కొంచెం స్లోలో చెప్తా ఉంటే, నేను కొంచెం ఫాస్ట్‌గానే చెప్తా ఉంటే మీకు అర్థమవుతాయా లేదా? నా మనసులో ఉన్నది మీకు అర్థమవుద్దా ఎప్పుడైనా? అర్థమవుతుంది కదండీ! దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా దేవుడు చాలా ప్రేమికుడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మరి నిజంగా మరి సీనాయి కొండ మీదకి దిగి వచ్చి ఆ ప్రజల్ని ఏవండి ఆ బానిసత్వం నుంచి విడిపించి మోషే గారితో ఏవండి నేను ఆజ్ఞలు కట్టడలు ఇస్తాను, వాటి ప్రకారం జీవిస్తే మీకు మేలు కలుగుతుంది అని చెప్పి 10 ఆజ్ఞలు, ఇప్పుడు చదివినటువంటి 10 ఆజ్ఞలు ఆయన ఇవ్వడం జరిగిందండి. ఏవండి ఆ 10 ఆజ్ఞలు ఇస్తే వాళ్ళు ఏం చేశారంట? 10 ఆజ్ఞలు ఇవ్వడానికి అప్పటి వరకు కూడా ఆ యొక్క ఆ ప్రజలందరి నుంచి వేరు చేసి తీసుకొస్తా ఉన్నారు. దానిలో కొంతమంది ఏమండి మిశ్రిత జనం అంటారు. మిశ్రిత జనం అంటే ఏంటి అంటే సగం అటు ఉంటారు, సగం ఇటు ఉంటారు వాళ్ళు. ఏమండి? వాళ్ళు శరీర సంబంధులు అనమాట. ఈ శరీర సంబంధులు ఎలా ఉంటారు అంటే దేవుని ఆజ్ఞకి లోబడడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు. దేవుడంటే భయం లేనటువంటి వాళ్ళు. శరీరం లాగింది అంటే ఏం చేస్తారండి? ఆ పనులు చేసేస్తారు. వాళ్ళు శరీర సంబంధులు. ఇలాంటి వాళ్ళు వచ్చి అక్కడికొచ్చి తినడానికి, త్రాగడానికి, ఆడడానికి ఏవండి? తినడం, త్రాగడం. తినడానికి తిన్నారంటండి, తాగారంటండి. అంటే ఈ సమయం ఎక్కడ దొరికింది అంటే మోషే గారు 40 దినాలు రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఈ 10 ఆజ్ఞల కోసం దేవుని సన్నిధిలో సాగిల పడతా ఉన్నారంటండి. 10 ఆజ్ఞలు రాసే వరకు కూడా. అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఏం చేశారంట? నాయకులు లేరు కదా! వాళ్ళు ఇష్టమైనట్లు వాళ్ళే నాయకులుగా మారిపోయారు. వాళ్ళు ఎలా మారిపోయారు? మోషే గారు దేవుడు చెప్తుంటే చెప్పేవారు మోషే గారు. ఇప్పుడు ఏంటి అంటే మోషే మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో, మా ముందు నడవడానికి మాకు ఒక దేవతను తయారు చేయమంటే ఇప్పటి వరకు నడిపించింది యెహోవా కదా అని చెప్పినప్పుడు మిరియాం గారి భర్తను చంపేయడం జరిగింది. ఆ తర్వాత అహరోన్ని చంపడానికి చూస్తే అతను ఏం చేశాడంట? దూడని తయారు చేశాడు. ఏంటి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దేవుడు చెప్పినటువంటి మాట కంటే కూడా మరి వాళ్ళ మాట దేవుని సేవకులు వినాలనుకుంటారు. పరలోకంలో ఉన్న దేవుడు చెప్పినటువంటి మాట కంటే కూడా ఎవరి మాట వినాలి? ప్రజల మాటే వినాలని కోరుకుంటూ ఉంటారు. మరి మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో కనిపెడితే బయటికి వస్తే మోషే ముఖాన్ని చూడలేకపోయారంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. నేను 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని దగ్గర సాగిల పడతా దీన మనసుతో ఉంటే మోషే ముఖం ప్రకాశించిందంట. ఇలా రాగానే ఇక సూర్యుని చూడలేనట్టు మోషే గారిని చూడలేకపోతున్నారంట. అప్పుడు అందరూ అన్నారంట, మోషే నీ ముఖం మీద ముసుగు వేసుకో, ముసుగు వేసుకోకపోతే నిన్ను మేము చూడలేము అన్నారంట. ఈ ప్రజల దగ్గరికి వచ్చి ముసుగేసుకొని మరలా దేవుని దగ్గరికి వెళ్ళి ముసుగు తీసి మాట్లాడుకునేవారంట. దేవుని స్తోత్రం చెప్దాం. దేవునితో 40 దినాలు ఉన్నటువంటి భక్తుడు దేవుని ముఖాన్ని చూసిన భక్తుడు ముఖమే చూడలేకపోతే దేవుని ముఖం మనం చూడగలమండి? ఏమండి? కానీ ఎంత ప్రేమించాడు అంటే మామూలు విషయం కాదు. మనం ఎలా ఉన్నవాళ్ళం అలా ఉండి ప్రేమించమంటే ఆ ప్రేమ మనకి అందదండి, దొరకదు. ఈ ఆజ్ఞలు కట్టడలు ఏంటి అంటే ఆయనకి దగ్గరగా ఉండడానికి, ఆయన మనలో ఉండడానికి ఇష్టపడి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలు. వాటి ప్రకారం చేసినప్పుడు మాత్రమే ఆయన మనలో ఉండగలుగుతారు. ఏమండి?
వాక్యాల్లో ఉంటాయి. ఏంటంట, నీతిని అనుసరించుచు ఏవండి ఆ తర్వాత హత్య అనే మాట వింటే ఇలా చెవులు మూసుకోవాలంట. మనం ఏం చేస్తామండి? ఎలా జరిగింది? ఏం జరిగింది? అది ఎన్ని రోజులైనా అదే చూస్తా ఉంటాం. ఏవండి నిర్బంధం వల్ల వచ్చినటువంటి లాభాన్ని అంటే ఏం చెప్పకుండానే లంచాలు, లాభాలు ఇవన్నీ ఆశిస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఆశించకుండా ఉంటే ఏవండి వాళ్ళు దేవునితో ఉండగలుగుతారంట. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు దేవుని పర్వతం మీద ఉన్నతమైన పర్వతాల మీద ఉండదగినటువంటి వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన నోటి మాటలు కరెక్ట్‌గా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. వాక్యానుసారంగానే ఎంత కష్టం వచ్చినప్పటికి కూడా ఎవరో పరీక్షించరు. సాతానుగాడే మనల్ని పరీక్షించడు. కానీ ఎవరు పరీక్షిస్తారు? దేవుడే చూస్తాడు. యోసేపు గారు ఏవండి అన్నదమ్ములు ఏం చేశారు? ఈ కలలు కనేవాడు వీడి మాటలు ఏమవుతాయో చూద్దాం అని చెప్పి గోతిలో పడేసి కొట్టేశారు. బట్టలు తీసేసుకున్నారు, గోతిలో పడేశారు. వాడు చనిపోతాడు రా బాబు బయటికి తీయనని పెద్దోడు చెప్పినప్పుడు మళ్ళా తీసి ఏమండి మిద్యానీలకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఏమండి అక్కడ అక్కడ ఎంతో భక్తిగానే ఉంటా ఉన్నాడు. భక్తిగా ఉంటే యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తా ఉందంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి మనమైతే ఎలా ఉంటామండి? భక్తిగా ఉంటే ఎంత కష్టాలేంటి, ఇన్ని శ్రమలేంటి. అతి చిన్న వయసు నుంచి దేవుడంటే ఎంతో ఇష్టపడి మా తాతయ్య గారికి వాళ్ళ తాతయ్య గారికి కనపడేవారంట, దేవుడు మాట్లాడేవారంట. వాళ్ళని ఎంత ఆశీర్వదించారంట. తీరా చూస్తే చిన్ని వయసులో ఇంత కష్టాలా అనుకోలేదండి. ఏమండి అక్కడ పోతీఫరు భార్య తన్ని ఏమండి మాటి మాటికి బలవంతం చేస్తూ ఉంటే అక్కడి నుంచి పారిపోతా తన వస్త్రాలు కూడా వదిలిపెట్టి పారిపోయాడు అనే ఉంది దేవుని వాక్యం. అక్కడి నుంచి ఆమెను బలవంతం చేశాడు అంటే చెరసాల్లో వేస్తే ఏమండి ఆ చెరసాల మామూలుగా చక్కగా గదిలా కట్టేసి ఏమండి మన కోళ్ళగాబులాగా కాదు. ఏమండి అది చాలా చిన్నిగా ఉంటుందంటండి. కాళ్ళు చేతులకి బొండలు వేసి అందుట్లో తోసేస్తారంట. అలా పడుకొని ఏమండి చాలా ఇరుకు పడాలన్నమాట అండి. ఇబ్బంది పడాలి. ఆడ చేతులు కాళ్ళు కూడా గాయాలు అయిపోతూ ఉంటాయి. ఎటు కదలటానికి అనేటువంటిది ఉండదు. అలాంటి పరిస్థితిలో ఆ బొండలు తన్ని గాయపరుస్తూ ఉంటే యెహోవా వాక్కు అతన్ని పరిశోధించెను. దేవుని స్తోత్రం చెప్దాం. మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. అబ్బా మనం మంచి బంగారంగా మారిపోయాం అన్నప్పుడు ఒక్కసారి పరీక్షిస్తే బంగారం ఏమైపోద్దండి? ఏమండి ఏడు మొహం పెట్టాలా బంగారాలు? ఏమండి అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు ఎంత ప్రేమ గలవాడో ఆయన గుణగణాలు నేర్చుకోని వాళ్ళు ఆయనతో సంబంధంగా ఉండలేరు. ఆయన మనలో ఉండలేరు. ఆయన మనలో ఉండాలి అంటే ఏమండి ఎంతవరకు తలస్నానం చేయడు, ఏమండి అంటుకోకుండా ముట్టుకోకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి. ఇలా ఈ పవిత్రతలు కాదు మెయిన్. ఏ పవిత్రత? దీన మనస్సు, కనికెరం, నీతి, న్యాయం, యథార్థత ఇవన్నీ కావాలి. నీతి న్యాయంగా ఉండొచ్చు, కనికరం కూడా ఉండాలి. ఆయన లేకపోతే ఆయన గుణగణాలకి మనం సరిపోవండి. ఆయనకి సరిపోతేనే ఆ రోజున నిర్మోహమాటంగా యేసుప్రభు వారు చెప్పినటువంటి వాక్యాలన్నీ చాలా ప్రేమికుడు ఆయన. కానీ ఆయన ఇలా ఉంటేనే దేవుని రాజ్యంలో ఉంటారు. ఇలా ఉంటేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్తారు. అది సరదా సరదాగా తీసుకుంటే ఏమండి ఏదో ఒక గంట సేపు దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి వచ్చేస్తున్నాం అంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటాం. కుదరదండి. ఏమండి ఒక గంటలో ఏం జీతం వస్తుందండి మనకు అసలు లెక్క? మీకు బయట పని చేస్తారు కదా, గంటలో ఏం జీతం వస్తుంది అసలు లెక్క? అది కూడా మనసు పెట్టి దేవుని మాటలు వినగలిగితే అది మన జీవితానికి ఎంతో విలువైన మాటలు. కాబట్టి దేవుడు అంటారు 1000 దినాల ఆశీర్వాదాలు ఇస్తాను అంటారు. ఆ 1000 దినాల ఆశీర్వాదాలు ఎవరి చెవులన్నా దూరతాయా? ఏమండి మీ చెవుల్లో నాటనివ్వండి అంటాడు. ఏమండి 1000 దినాల ఆశీర్వాదం అన్నట్టు ఉంటుందండి. దేవుడి మాట అంటే గడగడ వణుకుతూ వినాలి లెక్క ప్రకారం. కానీ ఎవరికి ఉంది భయం? ఎవరు పట్టించుకునే పరిస్థితి. రేపు పొద్దుట ఆయన ఎదుట నిలబడినప్పుడు మన క్రియలు అసలు సరిపోవంట. అలాంటప్పుడు చాలా బాధపడతాం. అయ్యో భూలోకంలో ఉండగా ఏమండి ఇంత ఆస్తి అంతస్తులు అవన్నీ మనతో వస్తాయా? మనతో అసలైంది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అయిపోద్ది. కాబట్టి ఏంటంటే మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. దేవుని కోసమే జీవించాలి. అది ఎంత క్లిష్ట పరిస్థితి అయినా మరి వాక్యపు సరిహద్దు దాటకూడదు అనమాట అండి. వాక్యపు సరిహద్దు దాటడం అంటే ఏంటి?
ఏమండి పరిస్థితి విషమించిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు యేసు ప్రభువారే మనకి మార్గదర్శి, ఆదర్శం. ఏమండి అంత కొట్టి, అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆయన మీద ఎన్నో నిందలు, అపనిందలు మోపుతా ఉంటే ఆయన ఏమైనా మాట్లాడారా? మనకెలా ఉంటుందండి అసలు? ఎలా ఉంటుంది? పడిపోతాం, బయటకొచ్చి పడిపోతాం. ఏవండి? ఇంకేం అక్కర్లా నా మొఖం. అసలు క్రైస్తవ బిడ్డవా అంటే నిలబడటానికి కూడా సరిపోం. అవునా కదా? ద్వేషాలు, పగలు, ఏవండి మత్సరాలు మనలోనే. అందరి మీద చాడీలు మనలోనే. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా? ఏవండి పడని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారా మోకరించి? ఏవండి పడని వాళ్ళ కోసం ప్రభువా వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, వాళ్ళని క్షమించండి, దీవించండి అంటారా? సైలెంట్గా ఉంటారా? ఏమో ఎలాగుంటే అలాగ ఉండేలే. ఏమండి కదా? కాబట్టి నిజంగా మరి దేవుని యొక్క మనసు నిర్గమాకాండం 34 అధ్యాయం ఒకసారి చూద్దామండి. 5వ వచనం చదువుదాం. ఆ, ఆ. ఇక్కడ మేఘములో యేసు ప్రభువారు యెహోవా దేవుడు దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము ప్రకటించాను. ఒకసారి చెప్పాను ఈ మాటలో. ఆయన ఎంత ప్రేమికుడో. పరలోకంలో ఉన్న దేవుడు ప్రేమికుడు అంటే ఏమండి చిన్న పొరపాటు చేస్తే అప్పటికప్పుడే చిటికమని చనిపోయేవారు కదండి. ఆ కొండ అంచుకెళ్ళి జస్ట్ తగిలినటువంటి ఏదైనప్పటికీ కూడా ఫట్మని లేచిపోయేదంతే, హైవే కరెంట్ లాగా. దాన్ని చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? దేవుడికి అంత కరిగిరం లేదు కాబోలు. కానీ ఆయన పవర్ని మనిషి తట్టుకోలేరు. అందుకోసమే దేవుడు మనుషులు మధ్యవర్తి కావాలని కోరుకునేది. ఆ మధ్యవర్తి దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క మాటలు వీళ్ళకి చెప్పాలని, ఆయన మాటలు ఆయన ఎలాంటి వాడో, ఎంత ప్రేమికుడో, ఏం చేస్తారో, ఎలాంటి వాడో అందరికీ చెప్పాలని ఆ మధ్యవర్తిని పెట్టుకుంటే, ఈ మధ్యవర్తులు ఎలా ఉంటారండి? అసలు ప్రార్థన చేసేటువంటి వారిగా లేకపోతే. ఏమండి ప్రార్థన చేయడం అంటే ఏంటి? ప్రార్థన చేసే అలవాటు ఉందా? ప్రార్థన చేయడం అంటే ఏంటంటే ప్రతి విషయాన్ని దేవునికి చెప్తా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఎందుకో అందరికీ చెప్పబుద్ధి అవుద్ది, కానీ మోకరించి ప్రార్థన చేయబుద్ధి కాదు కదా. ఏమండి ప్రతి సమస్య కోసం ఏం చేస్తారు? అప్పుల కోసం తిరగడం, ఆ సమస్యని రకరకాలు చెప్పడం, ఆ సమస్య నెల అది కొనసాగించబడడం, అయినప్పటికీ కూడా ఆ సమస్య కోసం ప్రార్థన చేయని వారు ఉంటారా? ఉంటారు. అందుకే ఆ సమస్యలు అలా ఉండిపోతాయి. కానీ దేవునికి మనకి సంబంధం ఉందంటే, మీ పిల్లలు రోజు వచ్చి మీ ఇంట్లో మరి తిరుగుతూ ఉంటే మీకు సంతోషమేనా? మీతో మాట్లాడుతూ ఉంటే సంతోషమేనా? లేకపోతే సైలెంట్‌గా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే సంతోషంగా ఉంటదా? ఏవండి? ఏవండి? ఈ మధ్య చూసే ఈ చిన్న షార్ట్‌లో పెట్టారు. ఏంటి అంటే భార్య వచ్చిందండి పాపం. టిఫిన్ అండి తీసుకొచ్చింది. భర్త చూడట్లేదు, సెల్‌లోనే చూస్తున్నాడు. మరి ఆవిడ తీసుకొచ్చి అవన్నీ కూడా టేబుల్ మీద పోసింది, అయి పోసింది, కెలికేసింది. ఏవండి? ఆ తర్వాత ఇంకా చూడట్లేదు, అయి తీసి మొహానికి రాసేసింది. ఏవండి? ఎందుకని? పెడతా ఉంటే చూడాలా? ప్లేట్ చేతికిస్తే పట్టుకోవాలా? ఏవండి? ప్లేట్ చేతికిస్తే పట్టుకుని లేకపోతే టేబుల్ మీద పెడితే చూసి దాని వైపు చూస్తే సంతోషంగా ఉంటుంది ఆళ్ళకి. ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇలాగ సెల్లే చూసుకుంటున్నాడు తీసుకొచ్చింది. ఏవండి? ఇంకేం చేయాలో అర్థం కాక దాన్ని ఎదరేసింది, అదేసింది, ఇదేసింది, కెలికేసింది. ఆ తర్వాత ఏం చేసింది? మొహానికి ఇంకా ఇలా కొట్టింది కదా. మరి మనుషులతో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడితేనే సంతోషంగా ఉంటుంది. పిల్లలు కూడా మనతో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది. దేవునికి కూడా ఆయనతో ప్రతిరోజు మనం మాట్లాడుతూ ఉంటే, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ఆయన ఎలా మాట్లాడతారో కూడా మనకి అర్థమవుతుంది వాక్యం చదవడం ద్వారా. రోజు వాక్యం చదివితే ఏమైపోతారు మనుషులు? తెలియకుండా మారిపోతారండి. దేవుని స్తోత్రం చెప్దాం. తెలియకుండానే దేవుని స్వరూపం అంటే ఆ గుణగణాలను బట్టి ఆ ఫేస్లో ఆ టైప్ కూడా వచ్చేస్తుంది దేనంగా. వాళ్ళని చూడగానే ఏమనిపిస్తుందండి? కొంతమంది ముఖాలను చూస్తే ఏమండి వెంటనే ఇలా చూస్తే అలా చెప్పేసేలా ఉంటారు, కానీ చెప్పకూడదు కదండి. ఏమంటే చెప్తే బాగుంటుందా?
అస్సలు ప్రార్థనా జీవితాలు లేకుండా అదొక రకమైన ఫేసు, సైతాన్ ఫేస్‌లాగా కనబడతానే ఉంటది. పైకి మాత్రం ఏదో ప్రార్థనకొచ్చామన్నట్టు. అర్థమైపోతా ఉంటది. వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ పరిస్థితి, ఆళ్ళ ముఖ కవళికలు గూడా అర్థమైపోతానే ఉంటాయి. వాళ్ళు భక్తిగా ఉన్నారా? లేదా? వాళ్ళు వేరే దాన్ని ప్రేమిస్తున్నారా? దేవుడినే ప్రేమిస్తున్నారా? అర్థమైపోతా ఉంటాయి. మళ్ళీ మనం ఏంటి బాబు ఇలాగున్నారు ఏంటి అంటే బావుంటదండి? ఏవండీ? బాగోదు గదా! అందుకోసం ఏంటి అంటే దేవుని దగ్గరికొచ్చి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలని కోరుకుందాం. ఆయన మనలో ఉండాలని కోరుకుందాం. అప్పుడు మనం మరి, మరి దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళని దేవుడు ఘనపరుస్తారు. మరి వాళ్ళని ఘనపరచడం మొదలు పెడతారంట. మోషేని ఘనపరిచినట్లు నిన్ను ఘనపరచడం మొదలుపెట్టుచున్నా అంటాడు యెహోషువతో దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. యెహోషువ ప్రతి మాట దేవుని మాట విన్నారు. అలాగే ఇక్కడ మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. యెహోవా అనే నామం ఎలాంటిది? యెహోవా పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క నామం, ఆయన పేరు, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది? చదువుదాం ఒకసారి. ఆ! యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు ఏవండీ? ఒక బండ మీద మోషే గారిని నిలబెట్టడం జరిగింది. ఒక బండ మీద మోషే గారిని నిలబెట్టడం జరిగింది. ఆ మేఘములో యెహోవా దిగి వచ్చి ఇలా అతన్ని దాటి వెళ్ళుచు జస్ట్ నువ్వు ముఖాన్నయితే చూడలేవు కానీ ఎలా చూడాలంట వెనకటి భాగాన్ని చూడు అని చెప్తాడు. అప్పుడు ఆ వెనక భాగాన్ని చూడడం కోసం ఏవండీ? ఇలా దాటి వెళ్ళుచు యెహోవా అనేటువంటి నామం ఆ! యెహోవా అంటున్నారు కనికరము. కనికరం అంటే ఏంటండి? కనికరం అంటే ఏంటి? ఆళ్ళ కష్టంలో ఉండగానే చూస్తే ఎలా అనిపిస్తది? ఆళ్ళెంత బాధపడుతుంటే బాధా కాదా? ఈళ్ళనెవ్వరు బ్రతికించరంటండి. ఈ రోగం వచ్చినోళ్ళు చనిపోతారంటండి అన్నారనుకోండి. ఆళ్ళని చూస్తే ఎలా ఉంటది? బాధనిపిస్తదా? అదే కనికరం అంటే. అంటే అది దేవుని గుణం అంటారు. చచ్చిపోతే చచ్చిపోనీలే అన్నారనుకోండి. అదేంటి? ఏవండీ? కఠినమైనటువంటి హృదయం. అది దేవుని హృదయం కాదనమాట. మనం జాలిగా, కనికరంగా ఉంటే అది ఎవరి లక్షణం? ఆ! గుర్తుపెట్టుకోవాలి. దేవుని లక్షణం కనికరం. ఎవరినైనా కష్టంలో ఉన్న వారిని చూసినప్పుడు నీకు కూడా కన్నీళ్ళొస్తున్నాయా? అయ్యో! నేనేదైనా చెయ్యాలా? ప్రార్థనన్నా చెయ్యాలా వాళ్ళ కోసం? ఏవండీ? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయ్యో ప్రభువా! అనేసి అనిపిస్తే అది, అది దైవ లక్షణం. దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా కనికరము, దయ అంటే ఏంటండి? మనం ఆ స్థితికి వెళ్లి చూడడం. ఎవరినైనా ముట్టుకోగలమండి? ఎవరైనా కష్టంలో ఉంటే? ఏవండీ? ముట్టుకోగలుగుతారా? దయ అంటే ఏంటి? దగ్గరికి వెళ్ళటం. ఆళ్ళని చూడడం. చూడగలరా ఎవరైనా? ఏదో ఏంటి అంటే మీ పరిస్థితి ఏంటి అంటే కొంచెం వాసన వస్తా ఉంటారు. నీట్‌గా ఉన్నట్టు ఉండరు. కదా! పరలోకంలో ఉన్న దేవుడు మహా ఉన్నతమైన స్థలాల్లో నివసించే పరిశుద్ధుడాయన. కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగుడుతా ఉంటే చెరలో ఉన్న వారి మూలుగులు వినడానికి ఇలా పైనుంచి తొంగి చూస్తాడంట. ఎక్కడి నుంచి చూస్తాడాయన? ఆకాశము ఏవండీ? భూమి మీద నుంచి ఆకాశం ఎంత దూరం ఉంటది? అక్కడి నుంచి మధ్యాకాశం, మహాకాశం. ఆ తర్వాత పరలోక రాజ్యం. అక్కడి నుంచి చూస్తాడంట. ఎక్కడికి చూస్తాడు? చీకటి గదిలో బంధించేసినటువంటి వాళ్ళని ఏం చేస్తాడంట? అక్కడి నుంచి చూస్తాడు. వాళ్ళ హృదయంలో మూలుగు అయ్యో! ఎంత వేదన అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరైనా ఉన్నారా సహాయం చేసేవాళ్ళంటే ఆయన యొక్క చూపు ఎవరి దగ్గరికొస్తది? వాళ్ళ దగ్గరికొస్తది. దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా కనికరం కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. హ్మ్. దీర్ఘశాంతం, దీర్ఘశాంతం అంటండి. దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుసా? ఇంతకాలం ఎందుకు బ్రతుకున్నామో తెలుసా? ఏవండీ? కాస్తంత దేవుని గుణగణాలు వస్తాయేమో అని. ఎప్పుడు చూసినా మనకి ఎలా ఉంటుందండి? 20 సంవత్సరాల వయసులో ఎలా అయితే ఉన్నామో 40 సంవత్సరాల వయసులో కూడా అలాగే ఉంటున్నాం. ఏవండీ? ఇంకా మారిపోయామండి? మరి 20 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి 20 సంవత్సరాల గ్యాప్ గదా! ఈ 20 సంవత్సరాల్లో మొత్తం అంతా మారిపోవాలిగా? మారుతున్నామా? ఈ 20 పోయి 60కెళ్తే అప్పుడు మారిపోతున్నారా? ఏవండీ? ఈళ్ళు మొత్తం అంతా వాక్యం వచ్చేసిందండి. బాగా వచ్చేసిందండి. ఏవండీ? ఏవండీ? అవునా కదా? మన పిల్లోడెళ్ళి మరి ఇప్పుడు తేజ ఉన్నాడండి. ఏవండీ? ఎల్‌కేజీలోనే ఏ గ్రేడ్ వచ్చింది, బి గ్రేడ్ వచ్చిందంటే ఆ ఏ గ్రేడ్ రాగానే ఎవరికి సంతోషం?
తల్లిదండ్రులు ఎక్కడ లేని సంతోషం. ఏమండి పెద్ద కలెక్టర్ ఉద్యోగం వస్తే పిల్లోడికి ఎలా ఉంటుందో అంత సంతోషం. ఎందుకని? వీడు ఇప్పుడే ఫస్ట్ వచ్చేస్తున్నాడంటే ఇంకా ముందుకి ఏమనుకుంటారు, నా డబ్బులన్నీ తీసి వాడికి పెట్టేస్తా ఉంటే, నా డబ్బులన్నీ తీసి వాడికి పెట్టేస్తే ఒకరోజు ఎంత సంపాదించేలాగా అయిపోతాడు మా కొడుకు. అవునా కదా? ఏమండి చిన్నప్పుడే చిన్నగా ఉంటే పెద్ద ఎదిగాక మంచిగా ఏంటోనండి, చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, పెద్ద ఎదిగాక ఇలా ఉన్నాడంటే బాగుంటుందండి? మనం కూడా ఎలా ఉంటున్నాం అనేటువంటిది మనం నేర్చుకోగలిగితే, ఆలోచించగలిగితే, ఏమంటే దాన్ని ధ్యానం అంటారు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు. ఎప్పుడంట? కొంచెం సేపు ధ్యానిస్తే కనుక మనం మారిపోతాం, ధ్యానించకపోతేనే మారలేం. కాబట్టి కానీ దివారాత్రులు ధ్యానించాలి అంటే దివారాత్రులు ఒక్క చిన్న పాయింట్ తీసుకొని దేవుని గుణగణాలని మనం ధ్యానించామనుకోండి, ఆయన ఎలా ఉంటారు, ఎవరిని ఇష్టపడతా ఉంటారు, ఆయన చాలా గొప్ప దేవుడు అండి. ఆయన మనసుని అర్థం చేసుకోవడానికి కొంచెం మనసు కేటాయిస్తే ఆయన ఎలా ఉండాలని ఆశ వస్తుంది మనకి. అవునా కదా? కాబట్టి ఆయన దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతం అంటే యేసు ప్రభు వారు అంటారు, నీ నామాన్ని వీళ్ళకి పరిచయం చేశాను. ఏ నామం అంట? యెహోవా అనే నామం. యేసు అంటే రక్షకుడు. ఏమండి ఇప్పుడు మ్యాచ్ అవుతున్నాయా? యెహోవా అన్న పేరుకి యేసు అన్న పేరుకి మ్యాచింగ్ అయిందా? ఏమండి ఆయన కనికరం గలవాడంట. పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు ఎలాంటి వారు? కనికరం గలవారు, దయగలవారంట. యేసు ప్రభు అంటారు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగినటువంటి వాడను అంటాడు. ఏమండి ఆయన దీర్ఘశాంతం అంటే ఏంటంటే చనిపోయే వరకు ఏం చేశారండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పినటువంటి మాట దీర్ఘశాంతం కాదా? మనల్ని ఏంటండి మనకి ఏమండి సంతోష్ కుమార్ గారు అసలు నా తల్లిదండ్రులు అంటారు నాకు ఇష్టం ఉండదండి. నాకు అందరిని ఒక రకంగా చూసింది మా అమ్మల్ని ఒక రకంగా చూసింది. నా మనసు మారదు. మారుస్తాడులే దేవుడు అంటే నాకు మారదండి. ఇంకంతే. ఎలా ఉంటుందండి? యేసుప్రభుకి మనం పిల్లలు అవ్వండి. ఏం చేయాలి మనం? ప్రభు నా మనసును మార్చండి, మీ మనసులా మార్చండి అంటే అప్పుడు అవుతాం. అవునా కదా? నిజమే. వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి ఎలా ఉంటుంది? బాధ వస్తుంది. అయినప్పటికీ కూడా మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందరికీ మా ఊర్లోకి సువార్త రావద్దండి. ఏమండి మాకు అసలు యేసు ప్రభు వద్దండి. 85% హిందూసే ఉన్నాం కాబట్టి ఎవ్వరు కూడా మా ఊరికి సువార్త రాకూడదు అన్న వాళ్ళకి వర్షం కురవట్లేదా? వర్షం ఎవరిది? ఏమండి వర్షమునకు తండ్రి ఉన్నాడంటే ఆయనే. ఆయన చిత్తమంతా నెరవేర్చేటువంటి తుఫాను అని ఉంది దేవుని వాక్యం. ఈ గాలి ఎవరిది అంటే ఆయనదే. సమస్త భూమి ఆయనదే. మా ఊరికి వద్దండి అసలు. గెరాసేనుల దేశంలో ఏమండి దెయ్యాలు పట్టి తన్ని తాను గాయపరుచుకునేవాడు. రాత్రింబగళ్ళు గాయాలు చేసుకునేవాడు. రోజు కాలు విరిగిపోద్ది, చెయ్యి విరిగిపోద్ది, ఈడ్చుకుంటూ ఉంటాడు. ఏమండి పిచ్చి బట్టలతో కేకలు పెట్టి బట్టలు కూడా ఉండవు. ఏమండి ఏది చూస్తే సంఖ్యలేసి బంధిద్దామంటే ఏం చేస్తాడంట? ఇలా అంటాడు, అయ్యేపోతాయి, విరిగిపోతాయి. సంఖ్యలు కూడా తుత్తినీలుగా చేసేస్తాడంట. సమాధుల్లో ఉండి కేకలు పెడతా తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి తనని తన కోసం ఎవ్వరు కూడా బాగు చేసేవాళ్లే లేరు అనుకున్నారు. అలాంటి పరిస్థితిలో అతని కోసం అడగడానికి కూడా ఎవరు కూడా సాహసించని పరిస్థితిలో యేసుప్రభు వారు తన దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటండి? వెళతా ఉండగానే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, యేసు మాతో నీకేమి సమయం రాకముందే మమ్మల్ని బాధించడానికి వస్తున్నావా? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏంటంటండి? దెయ్యాలు నమస్కరించినాయి ఆయనకి. దేవుని స్తోత్రం చెప్దాం. వాడు స్వస్థ చిత్తుడై చక్కగా తలస్నానం చేసి వచ్చి బట్టలు ధరించుకొని యేసుప్రభు పక్కన ఉన్నాడంట. వాడిని ఎవరు కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉంటుందండి. మెంటలవాడు మరి నీట్గా తయారయ్యి ఏమండి నీట్గా డ్రెస్ వేస్తే ఈ మెంటలోడేనా పక్కనోడు అన్నట్టు అసలు అర్థమవుద్దండి. వాడికి వీడికి ఆళ్ళలో ఉన్న దెయ్యాలన్నీ పోయేసరికి వాడి ముఖం ఎంతో కళగా మారిపోద్ది కదా. తీరా చూస్తే వాడిని గుర్తుపట్టలేరు. కానీ జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ 2000 పందులు మేపుతున్నారంటండి కొంతమంది. సైన్యాలు ఏం చేస్తున్నారంట? తెల్లని పందులు మేపుతూ ఉంటారు కదా. ఆ పందులు మేపుతున్నటువంటి పరిస్థితిలో ఆ పందులన్నీ కూడా ఏమైపోయినాయి అంటండి? దెయ్యాలు ఏమన్నాయంట? మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, అదిగో పందుల మందం వేస్తుంది కాబట్టి ఆ పందుల్లోకి మమ్మల్ని
పంపించండి అని చెప్పినప్పుడు ఆ పందుల్లోకి ఈ దెయ్యాలు వెళ్ళినప్పుడు ప్రపాతం ఆ యొక్క మొత్తం వడిగా ఏమండి ఆ పందులన్నీ వడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రం పడి ఊపిరి తిరగక చచ్చినాయి అంటండి. అప్పుడు అందరూ ఏమన్నారు? ఆ అబ్బాయి బాగుపడ్డా, ఎంత సూపరో అన్నారండి. ఏమన్నారు? మా ఊరికి రావద్దయ్యా, పొమ్మనండి, ఇంకో చోటకి వెళ్ళిపోమ్మనండి. కొంతమంది అన్నారంట, మా దగ్గర ఉంచండి అని చెప్పినప్పుడు, మరి మా దగ్గర ఉండమని అన్నప్పుడు నేను ఇంకనూ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి అని చెప్పారంట. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడంట దయ కలిగినటువంటి వాడు, కనికరం కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఏంటంటండి? విస్తారం అంటే ఏంటండి? చాలా ఎక్కువైనటువంటి కృపా సత్యం. కృప ఒకటే కాదండి, కృప సత్యం కూడా. కృప కలిగినటువంటి వాడు, సత్యం కలిగినటువంటి వాడు, కృపా సత్యాలు కలిగినటువంటి యెహోవా. ఏమండి? యెహోవా అనే నామాన్ని ప్రకటించి ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? యెహోవా కనికరము, ఏమండి, దయ, తర్వాత దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలిగినటువంటి నీ దేవుడైన యెహోవా. ఏంటంటండి? 1000 మందికి. 1000 అంటే అర్థం ఏంటి అంటే, ఇంకా అక్కడ ఉన్నటువంటి సంఖ్యను ఇంక మొత్తం లెక్కించినట్టే. అర్థమవుతుందండి? అందరికీ కృప చూపించేవాడు అని అర్థం. ఆయన 1000కు కృప చూపించేటువంటి దేవుడు. కృపను చూపుచు ఏంటంటే అది దోషం అంటే ఏంటి? దోషం అంటే పాపం అంటే అపరాధం అంటే తెలిసి తెలియక చేసింది. పాపం అంటే ఒకసారి చేసింది. దోషం అంటే 2-3 సార్లు చేసింది. ఏమండి? అంటే వాళ్ళ నైజం అనమాట అండి. దోషపు మరకలు సింపుల్గా పోవంటండి. అందుకే పరలోకం నుండి దేవుడు దిగి రావాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఈ దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని, ఏమండి, ఇవన్నిటినీ క్షమించును గాని ఏంటంటండి? దోషులను నిర్దోషులుగా పర్వాలేదమ్మా అనేసి అంటండి. ఏం చేస్తాడంట? కరెక్ట్ లెక్క చూస్తాడంట. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? తీర్పులోకి వస్తాం. అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది తప్పకుండా. ఆయన ఏం చేస్తాడు? దోషులను ఏమాత్రం కూడా నిర్దోషులుగా ఎంచక ఏంటంటండి? 3-4 తరాల వరకు కూడా తండ్రుల దోషం ఎవరి మీదకి వస్తుంది? అవునా కదా? నేను ఎక్కడో ఒక స్టోరీ విన్నాను. అదేంటి అంటే, ఎదటి వాళ్ళ పిల్లోడిని చంపేసి వాళ్ళ ఆస్తి వీళ్ళు తీసుకుంటే వీళ్ళ కుమార్తె చనిపోయింది. తల్లిదండ్రులటువంటి దోషాలు 3-4 తరాలంటండి. కానీ ఆయన కరుణ అనేటువంటిది 1000 తరాల వరకు కూడా, 1000 తరాల వరకు ఉంటుంది దేవుని కరుణ అనేటువంటిది. ఏమండి? దేవుని కరుణ ఎన్ని తరాలు? 1000. కానీ దోషాన్ని మాత్రం ఎన్ని తరాల వరకు అంట? 3-4 తరాలు. 3-4 తరాలు దోషాలు వస్తే సరిపోదండి. ఏమండి? మీరు సంపాదించినటువంటి ఆస్తి వాళ్ళకి సరిపోద్దో లేదో తెలియదు, కానీ మనం చేసినటువంటి దోషం పిల్లల మీదకి వెళితే పిచ్చి పిల్లలు అవుతారు, మెంట్ల పిల్లలు అవుతారు. ఏమండి? కుష్ఠరోగులుగా మారుతారు, దిక్కులేనటువంటి వారిగా ఉంటారు, దేశ దిమ్మర్లుగా తిరుగుతూ ఉంటారు. చాలదా ఆ మాత్రం? 3-4 తరాల వరకు కూడా దరిద్రం కాదు? ఏమండి? అవునా కదా? కానీ దేవుని యొక్క మహాకరుణ అనేటువంటిది ఏంటి అంటే 3-4 తరాల వరకు దోషులను, ఏమండి, ఆ పిల్లల్ని ఏం చేస్తాడంట? వాళ్ళ తల్లిదండ్రుల దోషాలు వస్తాయి అంటండి. తప్పకుండా వస్తాయి. మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం మన జీవితంలో ఏమవుతుంది? ఆశీర్వాదంగా వస్తుంది. తల్లిదండ్రులు చేసినటువంటి పాపం పిల్లలకు కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. మనం పిల్లల్ని కనేస్తామంటే కాదు, మనం ఏం చేయాలి? మంచి చేసుకోవాలి. రేపొద్దుట మనం మన పిల్లలు బాగుండాలి అంటే ఏం చేయాలండి?
ఎదుటి వాళ్ళకి మేలు చేసేవారిగా ఉండాలి. వాళ్ళ ఆస్తి తీసుకొచ్చి మా పిల్లలకి పెడదాంలే అంటే ఈ పిల్లలు తినరు. ఈ పిల్లలు తింటారండి? ఈ పిల్లలు తినరు. కాబట్టి ఏంటంటండి, తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఎంత కనికరం కలిగినటువంటి దేవుడైనప్పటికీ కూడా ఎలా అండి, 3-4 తరాల వరకు దోషాలు వస్తాయి. అర్థమవుతుందండి? కానీ 1000 తరాల వరకు కూడా కరుణ చూపించే దేవుడిగా ఉన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే గనక ఏమండి, ఏం చేస్తారు ఆయన? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. మా నాన్నగారు పాపం చేశారండి అంటే ఇంకా మీ పిల్లల వరకు ఉంటుందండి ఈ పాపం అన్నారండి? అన్నారా? అనలేదు. ఏమన్నారు? క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తం కూడా నూతనం అయిపోయినాయి. చాలా జాగ్రత్త. మనం ఎలా ఉండాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనం మన పాపాలు, మన దోషాలు మన పిల్లలకి బరువుగా మారేలాగా ఉండకూడదు. మనం చేతనైతే మేలు చెయ్యి, చేతనైతే ఎవరికైనా సహాయం చెయ్యి, అంతేగాని దోషం చేసేవారిగా మనం ఉండకూడదు. మన పాపాలు ఎవరికి వెళ్తాయి? మన పిల్లలకు వస్తాయి. అందుకోసం ఏం చేయకూడదు? నీ దగ్గర ఉంటే వాళ్ళకి పెట్టు, లేకపోతే లేదు. వాళ్ళ కోసం ఒక ఇల్లు కట్టాలని చెప్పి ఏమండి లంచాలు తీసుకొని ఎదటి వాళ్ళ పొలాలు ఆక్రమించి అన్నీ చేశారనుకోండి, ఏమైపోద్ది? వాళ్ళు తినరు, నువ్వు దోషువైపోతావు, వాళ్ళు దోషులైపోతారు. భయంకరమైనది. కానీ నీవు కష్టపడి సంపాదిస్తే ఏమవుద్ది? దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడి మనం ఎవ్వరి రూపాయి కూడా ఏమండి, ఒక ఉద్యోగస్తులు ఉన్నారు అంటే యోహాను గారి దగ్గరికి వచ్చి మేము ఏ పనులు చేయాలి అంటే, మీకు నియమింపబడినటువంటి ఉద్యోగాల్లో మీకు నియమింపబడినటువంటి జీతాలతో మీరు సంతృప్తి కలిగి ఉండండి. ఎంత అంటండి? పెద్ద పెద్ద జాబులు ఉన్నాయండి, రకరకాల జాబులు ఉన్నాయి. మీరు పట్టుకొని కాగితాలు పట్టుకొని వెళ్తారు. ఎంత ఇవ్వాలనుకుంటారు వాళ్ళు? 200, 300, 500 ఎంతో అంత వస్తే పాల బిల్లు ఏమండి, ఏదో వీళ్ళు ఒక చికెన్కి రావడమో, సిగరెట్ ప్యాకెట్కి రావడమో, మందు బాటిల్స్ పట్టుకురారా. నా చిన్నప్పుడు ఏదో విషయంలో అన్నయ్యని ఒక ఆయన అన్నారంట, 2 మందు బాటిల్స్ తీసుకురా అన్నారంట. అది చాలా ఎక్కువ రేట్ అంట. ఎంత బాధపడ్డాడో చెప్పలేం. కోపం వచ్చింది అన్నయ్యకి. ఏమండి, సింపుల్గా చెప్పాడు, 2 బాటిల్ తీసుకురామన్నా, ఎంత రేటు ఉన్నాయో అనేసి. బాధ కదా ఏమండి? అంటే అప్పనంగా వస్తే తాగుదామంటే వీళ్ళు చెడిపోతారు, వాళ్ళ పిల్లలు కూడా చెడిపోతారు. ఆ తర్వాత పెద్ద ఉద్యోగం చేశాడండి అంటే ఏమవుద్దండి? అన్నీ హాస్పిటల్కే పోయాల్సి వస్తాయి. ఆ ఇల్లు వాకిలి కూడా అమ్మి, నీతిమంతుని కలిగింది కొంచెమైన బహుమంది భక్తిహీనులు కన్నా ధన సమృద్ధి కంటే కూడా శ్రేష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? పిల్లలకి ఆశీర్వాదం తీసుకొచ్చేవాళ్ళుగా ఉండాలి, దీవెన తీసుకొచ్చేవారిగా ఉండాలి, వాళ్ళ క్షేమం కోరుకునేవారిగా ఉండాలి. తరతరాలకి కూడా శాపం తీసుకొచ్చాడు ఎవరు? గెహాజీ ఏం చేశాడండి? మా అయ్యగారికి పిచ్చి, అంత డబ్బు ఇస్తానంటే పోనీ ఇస్తా అన్నారుగా, మనం తీసుకునేది కాదుగా ఏమండి అని చెప్పి పరిగెత్తుకొని పోయి తెచ్చుకుంటానని తెచ్చుకున్నాడు. ఏమైపోయిందంట? గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళేదయ్యా, ఇక్కడే ఉన్నాను. నువ్వు పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటే నీ ఆత్మతో నా మనసు రాలేదా? నయమాను పోగొట్టుకున్న కుష్టు నీకు నీ తరతరాలకి వస్తున్నాడు. భూమి నిల్చున్నంతకాలం ఈ గెహాజీ యొక్క కుష్టు ఏమండి, అంతేనా కదా? మరి వాళ్ళ తరతరాలు ఏం చేశారండి వాళ్ళ పిల్లలు? ఏమండి, వాళ్ళు ఏ పాపం చేసుకున్నారు? పుట్టారు పాపం, పుట్టగానే తర్వాత కొంచెం ఎదుగుతూ ఉంటే మళ్ళీ ఆ కుష్ఠరోగులు రోజు రాత్రింబగల బాధపడతానే ఉంటారు. కాబట్టి దేవుడు ఇంకా తక్కువే చేశాడు. దేవుడు ఏం చేశాడంట? 3-4 తరాలు అన్నారు. 1000 తరాల వరకు కూడా కృప చూపిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు చాలా ప్రేమికుడు. ఏమండి, ఆయన లాంటి గుణాలు మనం నేర్చుకుంటే గనక దేవుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు, కానీ 1000 కృప చూపించేటువంటి దేవుడు. అందుకు మోషే త్వరపడి నేల వరకు వెంటనే దేవుని నామాన్ని ఎప్పుడైతే ప్రకటించాడో, వివరించిన అవసరం లేదండి, వాళ్ళకి ఇలా చెప్తే చాలు అర్థమైపోతాను. వెంటనే ఇలా మోకరించి 1000 కృప చూపించే దేవుడు అంటే నమస్కారం చేశాడు. దేవుడు అంటే మాటలు కాదు, ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించేస్తే ఆయన ఎదుట మనం చెల్లుబాటు అవ్వండి.
మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎదటి వాళ్ళకి అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. మనం ఏం చేయాలి? ప్రేమగా ఉండాలి, కృప చూపించాలి, దయ చూపించాలి, వాళ్ళకి సహాయం చేయాలి. నీకున్నది పెట్టు, అంతేగాని వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది. పెట్టగలిగితే పెట్టు, ఒక 100 రూపాయలు పెట్టగలిగితే పెట్టు, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఒక 500 కాగితం వచ్చేసింది. ఏమండి? నువ్వు కష్టపడితే మాత్రం అది సంతోషం, దేవుడు ఆశీర్వదిస్తాడు దాన్ని. ఏమండి? ఏ రోగం రాకుండా కాపాడితే చాలదండి. నీ జీతం నీకు కటాకటిగా సరిపోతుంది అనేసి బాధపడుతున్నావేమో. అందరిలాగా నేను మంచి కార్లు తీసుకోలేకపోతున్నానని బాధపడుతున్నావేమో. ఏ రోగం రాకుండా ఉంటే చాలదా? పునర్విక ఏమండి 16 కోట్లు ఓన్లీ డిఎన్ఏ. ఏమండి? ఆ యొక్క ఇంజక్షన్కి ఎంతంట? 16 కోట్లు ఒక్క ఇంజక్షన్ చేసేసరికి అంత సూపర్ అయిపోయిందని చెప్పగలమా మనం? బ్రతుకుతారు కాదంటలా. ఏమండి? ఓన్లీ నీలో ఉన్నటువంటి ఒక్క జీవించేటువంటి రక్తంలో ఉన్న చిన్న డిఎన్ఏ అంత కాస్ట్ అయితే నువ్వు ఎంత వాల్యూ తెలుసా దేవునికి? ఏమండి? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఏమండి? ఒక ముక్కు ఎంత చేస్తుంది, కళ్ళు ఎంత చేస్తాయి, చెవులు ఎంత చేస్తాయి, ఓన్లీ జుట్టు ఎంత చేస్తుంది? ఏమండి? అర్థమవుతుందండి. దేవుడు పెట్టినట్టు వస్తాయండి మనుషులకి. ఒక పన్ను ఎంతో కాస్ట్, పెట్టుడు పన్ను పెట్టుడుదే కదా. ఏమండి? అవునా కదా? కాబట్టి ఏంటంటే మనం చాలా విలువైనటువంటి వారిగా ఈ దేహాన్ని కూడా దేవుడు సృష్టించారు. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరని బాధపడిన అవసరం లేదు. మనకి సహాయం చేసేవాళ్ళు లేకపోయినా దేవా నాకు సహాయం చేయండి అంటే ఆ పరలోకంలో ఉన్న దేవుడు నిన్నేం చేస్తాడు? నిన్ను దీవిస్తాడు దేవుడు. నీకెవరు సహాయం చెయ్యకపోయినా ఏమండి? నీ జీతం చిన్నదైనప్పటికీ కూడా ప్రతి వాడు తన వారి క్రియల చొప్పున జీతం పొందుకుంటాడంట. ప్రభువు వలన జీతం పొందునని. ఎవరి వలన? ఎంత ఆస్తి వచ్చేస్తుందండి అంటే ఏమండి? మన అక్షయ్తో అంటే ఏదో ఏంటి మామూలు మట్టి పని చేసేవాళ్ళు ఎంతో కష్టపడాలి కదా. ఏమండి? మరి సాఫ్ట్వేర్ కానీ ఇల్లు కానీ కొంచెం మైండ్ బాగుంటుందంటే వాటికంటే కుమారక్క ఈ పనులు చేస్తేనే ఆరోగ్యం కుమారక్క ఎవడు అన్నాడు. ఏంటంట? ఈ పనులు చేస్తేనే ఆరోగ్యం. చిన్న జీతమైన దేవుడు ఏం చేస్తాడు? మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యానికి వెలకట్టండి ఎవరైనా. ఆరోగ్యానికి వెలగట్టగలరా? మంచి గాలి. ఏమండి? అవునా కదా? మంచి ఏ తిన్నా నీకు అరిగిపోతుంది. పచ్చి పులుసు చేస్తే అరిగిపోద్ది, పచ్చడి చేసుకుంటే అరిగిపోద్ది. ఏమండి? రోగాలతో బాధపడకుండా వాళ్ళు ఏమండి ఎన్నో సమస్యలతో ఉంటారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు కానీ ఏమండి ఎంతో కష్టంగా డ్యూటీ చేసుకుంటూ ఉంటారు. మామూలు వాళ్ళు ఏంటి 4 రోజులు ఓన్లీ కారం వేసుకుంటే వాళ్ళకి నూనె అందుట్లో వేసుకోపోయినా చిటుకుమని అరిగిపోద్ది వాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ఏం చేస్తారంట? జీతం ఇస్తారు. కాబట్టి మనం అన్యాయంగా ఉండకూడదు, న్యాయంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, కనికరంతో ఉండాలి, జాలితో ఉండాలి. అలా ఉంటే మాత్రం దేవుడు ఏం చేస్తారు? ఏమండి? నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. మోషే తల వంచుకొని నమస్కారం చేశాను. ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎళ్ళ, నీకు ప్రేమ ఉంటే గనక నా మీద మన ఒక్క మొక్క ఏంటి అంటే మీరు ఒక్క మొక్క ఆలకించాలి. నేను కిందకి దిగి వచ్చాను. వాళ్ళు ఏం చేశారండి? వెంటనే వాళ్ళు ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. ఎంతో బాధ అనిపించింది. మరి అలాంటి ప్రజలు నన్ను ముందుకెళ్ళనివ్వరు. ఏం చేస్తారు? నన్ను ఎలాగైనా దేవుని రూట్ని తప్పించేస్తారు. తప్పించరండి. మాటికి ఏమంటున్నారు? మోషే నీళ్ళే ఏంటంటండి? దేవుణ్ణి అడగొచ్చు కదా. ప్రభువా మాకు నీళ్ళు లేవు నాయనా అని మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా. ఎవరిని అడుగుతున్నారు? ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావయ్యా? సమాధులు లేవని తీసుకొచ్చావా? మేము ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తులో ఎలాంటియే ఏమండి తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, కాకరకాయలు ఇవన్నీ తిన్నాం. ఎంతో బాగుండేవి. పని ఎక్కువ, తిండి తక్కువ. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు తిండి ఎక్కువైపోయి పని తక్కువైంది కాబట్టి నచ్చట్లే ఎవరికైనా సరే. అలాంటి పరిస్థితిలో మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా ఉన్నారు. అప్పుడు అంటాడు మోషే, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే గనక నా దయచేసి నా ప్రభువు ప్రభువా మీరు ఇష్టం లేకపోయినా
వాళ్ళు విగ్రహారాధన చేసి మీకు ఆయాసం కలిగించారు. అయినప్పటికీ కూడా నా మీద కటాక్షం ఉంటే మా ప్రభువు మాతో మా మధ్యలో ఉండి మాతో కూడా రావాలి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి ఆ ప్రజల్ని నేనైతే నడిపించలేను. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. మాటి మాటికి ఈరోజు మేలొస్తే 2 నిమిషాలు కూడా ఉండదు ఆ మేలు. మరలా ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. కానీ మీరు రాకపోతే నేను ఒక్క అడుగు కూడా వెళ్ళను. మా ప్రభువు మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించాలి. వీరు లోబడనొల్లని ఏమండి వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? మరి దేవుడు కోరుకున్నది ఎలా కోరుకొని వచ్చారండి? ఏమండి? కాబట్టి మిశ్రిత జనం అంటే ఎలా? వాళ్ళ నైజం మార్చుకోవడం లేదు. వాళ్ళు ఎంతవరకు వీళ్ళను కూడా రెచ్చగొట్టి దేవుని నుంచి దూరం చేశారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే వీళ్ళు లోబడని నొల్లని ప్రజలు. ప్రభువా మీరు మా మధ్యలో ఉండాలి నాయన. ఈ జీవిత యాత్రని మనం ముందు కొనసాగించాలంటే దేవుడు అనుక్షణం మనతో ఉంటే తప్ప మనం ముందుకే వెళ్ళలేం. బంధువులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు. ఏమండి మనల్ని మరి త్రోవ తప్పించడానికి సాతాను ఎవరినైనా వాడుకోవచ్చు. ఏం చేస్తాడు? నిన్ను బాధ కలిగించే విషయంగానే, పాస్టర్ అయ్యుండి బాధ కలిగించే విషయంగానే, బంధువులయ్యుండి బాధ కలిగించే విషయంగానే. ఇదంతా ఎవరి ప్లాను? సాతాను ప్లాను. మనం గమనించలేదనుకోండి ఏమైపోతాం? దేవునికి అనవసరంగా దూరం అయిపోతాం. కాబట్టి దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా మనం ఎలా ఉండాలి? తెలుసుకోవాలి. దేవుడు దీర్ఘశాంతం గలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు, వేవేలకు కృప చూపిస్తాడు. కానీ దోషిని నిర్దోషిగా ఏమాత్రం ఎంచడు. తల్లిదండ్రుల యొక్క పాపాలు 3-4 తరాల వరకు వస్తాయంట. మనం తెలిసుండి పాపం చేస్తే ఏమైపోద్ది? నువ్వు చేసే అపరాధం ఎవరి మీదకి వెళ్తుంది? నీ పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. కాబట్టి అందుకే నీకు చేతనైతే ఏమండి సంపాదించు, కష్టపడు. లేదు అంటే ఏం చెయ్యి? ఎంతే సంపాదించగలనమ్మా అని చెప్పు. అంతేకాని ఏమండి రకరకాలైనటువంటి ఏమండి సొమ్ము తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏమైపోతాయి? ఒక కుక్క ఉందనుకోండి, చచ్చిపోయిన ఎలికని తీసుకొచ్చేసి పిల్లలకి పెట్టేద్ది. 4 పిల్లలు వచ్చేసి తినేస్తాయి. అదేం కుక్క, అదేంటి ఆ ఎలుక? ఏమండి మందు పెట్టి తినేసినటువంటి ఎలుక. ఈ 4 పిల్లలు ఏమైపోతాయి? ఆ తర్వాత ఏడుస్తుంది. తెలుసా ఆ విషయం మీకు? మేము చూస్తూ ఉంటాం కదా. 4 పిల్లలకి తీసుకొచ్చి పెట్టేస్తుంది. 4 పిల్లలు చక్కగా తినేస్తాయి. తల్లి తిందో, తల్లి పిల్లలకే పెట్టేద్ది. తినండి అని పెడద్ది. అప్పుడు ఏమైపోతాయి? 4 పిల్లలు చచ్చిపోతాయి. చాలా జాగ్రత్త. మనం మన సంపాదన మరి ఎంతో మంచిగా ఉండాలి. మనం పరిశుద్ధమైనటువంటి వారిగా ఉండడానికి ఇష్టపడదాం. మరి దేవుని గుణగణాలు నేర్చుకునే వారిగా ఉండడానికి ఇష్టపడదాం. ఎవరిని బాధ పెట్టేవారిగా కాకుండా, ఎవరిది ఆశించేవారిగా కాకుండా, ఎదటి వారికి మేలు చేసేవారిగా మాత్రమే ఉందాం. మనకిచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉందాం. దేవుడు అప్పుడు మనల్ని ఇష్టపడతారు. కాబట్టి మన గుణాలు మార్చుకోకుండా దేవుని సన్నిధికి ఎన్ని రోజులు వచ్చినా ఏమండి పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేం. దేవుడు ఏంటంటండి దోషులను నిర్దోషులుగా ఎంచడంటండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం దోషులుగా ఉంటే ఏమండి మోషే గారు 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించిన తర్వాత మోషే ఒకసారి కొండెక్కు, నెబో పర్వతం మీదకి ఎక్కి ఏమండి ఆ కనాన్ దేశం చూడు అన్నారు. ఇప్పుడు ప్రభువా మీ కటాక్షం నా మీదకి రావాలని సాష్టాంగ నమస్కారం చేసి అడిగాడు. ఆ రోజున కూడా ఒక్కసారి మీ కనికరం మోషే మాట్లాడద్దు. ఈ ప్రజలందరినీ కూడా కష్టపడి ఏమండి ఐగుప్తు నుంచి కానానికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు. అనేక మార్లు దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏంటి అంటే, మోషే నువ్వు తప్పుకో, ఒక్క దెబ్బను వెళ్ళి నశింపజేస్తానని చెప్తే, మా దేవుడైన యెహోవా దీర్ఘశాంతం గలవాడు, దయగలవాడు, కరుణ గలవాడు, ఆయన వేవేలకు కృప చూపించే దేవుడు, ఆయన నామం అలానే ఉండాలి, ఆయనకి కోపం రాకూడదని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి మోషే ఏమండి ఒక్కసారి, ఎన్నోసార్లు వాళ్ళ కోసం వేడుకున్నానుగా, ఒక్కసారి నన్ను కూడా కనాను దేశంలో అడుగు పెట్టడానికి అవకాశం ఇస్తారేమో అని చెప్పి, ప్రభువా మోషే అక్కడి నుంచి చూద్ది కానీ ఆ యొక్క కనాను దేశాన్ని, పాలు తేలిని ప్రవహించే దేశాన్ని నువ్వు అడుగు పెట్టవు, కానీ అక్కడి నుంచి చూడు అంటే ఒక్కసారి అడిగితే ఆ మాట
మాట్లాడొద్దన్నాడు. దేవుడు ఒక తప్పు చేశాడు మోషే. ఏమండి? ద్రోహులారా, ఈ యొక్క బండ నుంచి మీకు నీళ్ళు కావాలా అని అడిగితే ఏం చేశాడంట? ఆ మాట పొరపాటైంది. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవును. ఇప్పుడు కాదండి, ఫైనల్ జడ్జిమెంట్లో ఏముంటుంది? అప్పుడు దానికోసం మోషే యొక్క శరీరం నాకు కావాలి అంటాడు సాతాను. ఏమండి? సాతాను మోషే శరీరం కావాలంట. అందుకే తెలియకుండా సమాధి చేశాడు దేవుడు. మోషే శరీరం నాకు కావాలి. ఎందుకు అంటే ఒక్క మాట మాట్లాడాడు కదా. ఏమండి? ఆ తర్వాత ఆయన తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు ఏమండి, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని ప్రతిదీ ఆయన వాదించిన తర్వాత అప్పుడు విడుదల చేయడానికి ఆయన అలా పెట్టించారు. అర్థమవుతుందండి? కాబట్టి మనం చాలా జాగ్రత్త, దేవుని నమ్ముకుని మన ఇష్టానుసారంగా ఉండి పర్వాలేదులే, ఏమండి, ఇష్టానుసారంగా ఉండి ప్రార్థన చేసేస్తే దేవుడు వినేస్తాడులే అనుకుంటే అది దేవుడు ఏం చేయరు, ఒప్పుకోరు. కాబట్టి మనం తప్పకుండా మరి అన్ని విషయాల్లో దేవుని గుణగణాలు ఎరిగి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, ప్రతి విషయంలో కూడా మరి అందరినీ ప్రేమించే మనసు మనకిమ్మని ప్రార్థన చేద్దాం. మీ గుణగణాలు మాకు ఇమ్మని ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో మీ యొక్క నామము, మీ గుణగణాలని ఒకసారి ఆయన చదువుకోవడానికి, కొంచెంగా చదువుకోవడానికి మాకు కృప చూపించారు. మీ నామం అద్భుతమైనటువంటి నామం. మీ నామం మా హృదయాల్లోకి రావాలి. మీ నామం అందమైన నామం, సుందరమైన నామం నాయన, దయగల నామం, కరుణగల నామం నాయన, కటాక్షం కలిగినటువంటి నామం. ఆ నామాన్ని ధరించిన మేము కూడా అలా తయారవడానికి మీరే కృప చూపించండి. ఈ లోకయాత్రలో మేమైతే నడవలేం ప్రభా, మీరు నడిపించి మీ రాజ్య వారసులుగా చేసుకోనమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ క్షమించమని, మరి ఒకసారి మీరు ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని నాయన మీ వలే ఉండడానికి మీరే కృప చూపించమని యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.